ప్రభు పేరిట మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో నువ్వు ఎంతగానో బలపరచబడుతూ ఉన్నావు. మరి నీ విశ్వాసమును బట్టి ప్రభు నన్ను ఎప్పుడు దీవిస్తాడా అని చెప్పి నీవు ఎదురు చూస్తున్నావు. నా యేసయ్య ఈ రోజున నిన్ను మెండుగా దీవించబోతున్నాడు. ఆయన మెండుగా దీవించాలి అంటే మొదట మనము దేవుని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలండి. నమ్మకత్వాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు యేసయ్య మనలను మెండుగా దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. దానియేలు రాజుకు లెక్క అప్పగించే విషయంలో నమ్మకముగా ఉన్నవాడు. ఈ దానియేలు ఆ ప్రాంతంలో ఆ దేశంలో ఎంత నమ్మకముగా ఉన్నాడో అతని పేరు ప్రఖ్యాతులు కూడా ఆ దేశమంతటా విస్తరించబడ్డాయి. అనేకులు చెప్పుకుంటున్నారు. రాజు సైతము దానియేలుకి స్నేహితుడిగా మార్చబడ్డాడు. మరి అంతటి కృప అనేది దానియేలుకు రావడం గల కారణం ఏమిటంటే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దానియేలు రాజునకు లెక్క అప్పగించే విషయంలో నమ్మకస్తుడు. మరి నీవు కూడా లెక్క అప్పగించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, నువ్వు చేసినటువంటి పరిచర్య విషయంలో, నువ్వు ప్రార్థించే ప్రార్థన విషయంలో, దేవునితో నీవు కలిగినటువంటి సహవాసం విషయంలో నువ్వు నమ్మకముగా ఉండుము. నా యేసయ్య దానియేలు వలె నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. దానియేలు వలె మెండుగా దీవెనలు ఈ రోజున నీ మీద కుమ్మరించగలిగిన వాడు. ఎప్పుడో తెలిసినా నువ్వు నమ్మకముగా నీవు జీవించినప్పుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, శివాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అని మీరు మాకు ఈ రోజున వాగ్దానం ఇచ్చి ఉన్నారు. నిశ్చయముగా తండ్రి, నీ బిడ్డలు నాయన ఇప్పటికే నమ్మకస్తులుగా వారు ఉన్నారు. మెండుగా వారిని దీవెనలు కుమ్మరించండి నాయన. దానియేలు వలె మీరు దీవించండి తండ్రి. నమ్మకముగా ఎవరైతే లేరో వారిని మీరు దర్శించండి. దైవ భయము కలిగిన వారమై నమ్మకముగా కడవరకు నిలిచి ఉండడానికి మీరు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.